నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలోనే రాజకీయంగా పెద్ద పేరుగాంచిన గన్నవరం నియోజకవర్గం. మరి 2019లో 2024లో ఈ గన్నవరం నియోజకవర్గం అంటే రాజకీయంగా అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టే నియోజకవర్గం గన్నవరం. మరి టీడీపీలో గెలిచిన వల్లభనేని వంశీ గారు వైసీపీ గవర్నమెంట్ రాగానే వైసీపీకి అనుసంధానంగా అసోసియేటెడ్ సభ్యుడిగా ఉన్నారు. తర్వాత జరిగిన పరిణామాలను కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే వల్లభనేని వంశీ అనేక రకాల ఒడిదుడుకులు, ఇబ్బందులు, కేసులు, రకరకాల ఇబ్బందులు ఇప్పటికీ కూడా ఎదుర్కొంటూనే ఉన్నాడు. మరి గన్నవరంలో వైఎస్ఆర్సీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకత్వం కొత్త అడుగులు వేస్తుంది. నాయకత్వం వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సంబంధించిన ముఖ్య నాయకులందరితో కూడా మాట్లాడి గ్రామాల వారీగా, మండలాల వారీగా సమీక్షలు జరిపి కొత్త నాయకత్వాన్ని దించాలా, ఎవరిని పెట్టాలి, మరి ప్రస్తుతం అనేక రకాల కేసులతో ఇబ్బంది పడుతున్న వల్లభనేని వంశీని మళ్ళీ రంగంలో దించాలా లేదా ఏం చేయాలని మదన పడుతుంది. మరి ఈ క్రమంలోనే మరి తాజాగా మనకు అందుతున్న సమాచారం అయితే మళ్ళీ గన్నవరం నుండి భవిష్యత్తులో అంటే నెల రోజుల అని మనకు చెప్పలేం, కానీ కొద్ది రోజుల్లో వల్లభనేని వంశీ గన్నవరం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బాధ్యతలు కొనసాగిస్తూ కీలకంగా వ్యవహరించబోతున్నారు. పార్టీలో గన్నవరం నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఇప్పటివరకు కొంత స్తబ్దత వాతావరణం గత 15 నెలలుగా అనేక రకాల కేసులు ఎదుర్కొన్నాడు కాబట్టి బయటికి రాలేని పరిస్థితి, వచ్చిన అనుచర గణంలో కొంత ఆందోళన ఉన్న నేపథ్యంలో కొద్ది రోజుల్లోనే వల్లభనేని వంశీ మళ్ళీ గన్నవరంలో అడుగుపెట్టి నియోజకవర్గంలో గ్రామాలను తిరిగి వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయడానికి వల్లభనేని వంశీ ఇప్పటికే ఒక వ్యూహరాశం చేశారని కూడా మనకున్న సమాచారం. ప్రతి త్వరలోనే గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ దూకుడు పెంచడానికి, అది కూడా వల్లభనేని వంశీ గారు నాయకత్వంలోనే అడుగులు వేయడానికి కూడా ఇప్పటికే ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కీలక నాయకులందరూ కూడా వల్లభనేని వంశీ గారి కొనసాగాలి, పార్టీలో కీలకంగా ఉండాలి, నియోజకవర్గ బాధ్యతగా ఉన్నప్పటికీ కూడా ఇంకా యాక్టివ్ అవ్వాలి, వల్లభనేని వంశీ గారి నియోజకవర్గంలో అందుబాటులో ఉంటే ఇంకా గ్రామాల్లో ఇంకా నాయకత్వం కూడా బయటకు వస్తారు. వల్లభనేని వంశీ గారి నాయకత్వమే కావాలని కూడా నియోజకవర్గంలో చాలామంది మెజారిటీ నాయకులు గ్రామాలన్నీ కూడా ముక్తకంఠంతో కోరుతున్నట్టు తెలుస్తుంది. మరి ఏదేమైనా కొద్ది రోజుల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ మరింత దూకుడు పెంచేలా వల్లభనేని వంశీ గారు రాజకీయంగా ఒక వ్యూహం ప్రకారమే అడుగులు వేయబోతున్నారని మనకున్న సమాచారం. మరి కొద్ది రోజుల్లో గన్నవరంలో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.